తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. మొన్నటి కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మాట్లాడుతూ పోలీసులకి రాజకీయాలు ఎందుకు, మా కార్యకర్తలను ఊర్లలోకి వచ్చి బెదిరిస్తున్నారంటూ పోలీసులపై ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపారు. అయ్యా కేసీఆర్ గారు, మీ 10 ఏళ్ల పాలనలో ఏనాడైనా పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చారా? స్వేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇచ్చారా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల జాబులు చేస్తున్నారు. కేవలం అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడిన వాళ్ళను మాత్రమే ఈ రోజు అరెస్టు చేయడం జరుగుతున్నది. మరి మీ 10 ఏళ్ల పాలనలో ఏనాడన్నా ఇలాంటి వారిపై చర్యలు తీసుకున్న పాపన పోయారా? మీరు మాట్లాడుతున్నారా? ఈ రోజు మీరు పోలీసులపై మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. గతంలో ఈ 10 ఏళ్లలో మీరు సమస్యల గురించి మాట్లాడే మాలాంటి వాళ్ళపై, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టించలేదు? మా పైన మానకొండూరు నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే అప్పటి రసమై బాలకిషన్ గారు కేవలం సమస్యలు మాట్లాడుతున్నామన్న అక్కసుతో దళితులపై రౌడీ షీట్లు ఓపెన్ చేయించడము, ఓసీబీసీలపై అక్రమ అట్రాసిటీ కేసులు పెట్టించడం, ఇవన్నీ ప్రజలకు గుర్తే ఉన్నాయి సార్. మీ స్వయానం మీరు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట జిల్లాలో కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మీ వల్ల మీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఒత్తిళ్లు తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఆత్మహత్యకు పాల్పడలేదు, ఎంతమంది మనోవేదనకు గురి కాలేదు? అవన్నీ మేము మర్చిపోలేదు సార్. ఇన్ని చేసిన మీరు ఈ రోజు పోలీసులపై దుష్ప్రచారం చేయడము నిజంగా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉంది. మీరు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట జిల్లాలో పోలీసులకి కనీసం 10% డిఏ అన్న ఇచ్చారా? గతంలో ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించే జిల్లాలో పనిచేసే పోలీసులకి వాళ్ళు బందోబస్తులకు అదనపు పనిభారం ఉంటుందని చెప్పి డిఏ ఇచ్చారు. మరి మీరు ఎందుకు ఇవ్వలేదు? మా బెజ్జంకి మండలంలోని పోలీస్ స్టేషన్లో వసతులు బాగాలేదని చెప్పి అప్పటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ద్వారా హరీష్ రావు గారి దృష్టికి తీసుకొస్తే కేవలం కాంగ్రెస్ నాయకులు ప్రస్తావించారని చెప్పి మీరు బెజ్జంకి పోలీస్ స్టేషన్ ని పట్టించుకున్న పాపన పోలేదు. ఈ రోజు బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో వసతులు లేక, క్వార్టర్స్ లేక అక్కడి పోలీసు సిబ్బంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఆనాడు మీకు గుర్తుకు రాలేదా ఈ పోలీసు వ్యవస్థ? కేవలం ఈ రోజు మీరు చేసిన అవినీతి, అక్రమాలు బయటికి తీసి ప్రజలకు న్యాయం చేస్తున్నారన్న ఒక అక్కసుతో మీరు ఈ విధంగా వారిపై తప్పుడు ప్రచారం చేయడం అనేది మీరు మానుకోవాలి. మరి మీ స్వయాన మీ కుమారుడు ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నియోజకవర్గంలో నేరేళ్ల ఘటన దేశమంతా చూసింది. ఆ రోజు మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు చేసిన దురాగతాలు ఎన్ని, ప్రజా సమస్యల గురించి మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు కావచ్చు, లేకుంటే మీ ఆఫీసుల చుట్టూ వచ్చేవాళ్ళు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఆనాడు మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని ఆర్టీసీ ఉద్యోగులపై మీరు పాల్పడిన దురాఘాతాలు ఇవన్నీ తెలంగాణ ప్రజలందరికీ తెలిసినవే సార్. ఇవన్నీ చూశారు కాబట్టే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హక్కున చేర్చుకున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన, ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వంలో పోలీసు అధికారులకే కాదు, అందరు ప్రభుత్వ ఉద్యోగులకి స్వేచ్ఛ ఉంది. తప్పు మీరే కాదు, రేపు మేం చేసినా కూడా మాపై మమ్మల్ని కూడా చట్టం ముందు నిలబెట్టి, దోషులుగా నిలబెట్టి శిక్ష పడేలాగా చేసే హక్కు ప్రతి ఒక్క పోలీస్ అధికారిగా ఉంది. దయచేసి ఇకనైనా పోలీసు వ్యవస్థలపై తప్పుడు ప్రచారాన్ని మానుకుంటారని ఆశిస్తూ మీ డాక్టర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.